చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. చాలా చాలా అద్భుతంగా తీశారు సినిమా. నిజంగా ఆ లాస్ట్ సీన్ అయితే మాత్రం ఎవరికైనా, ఎంత కరుకు గుండు ఉన్నవాడికైనా, ఎంత కఠినాత్ముడికైనా కూడా కళ్ళని నీళ్ళు రావాల్సిందే. అసలు ఇంటర్వ్యూ బ్లాక్ దగ్గరే ఇదైపోతాం. నిజంగా మీరు అలాంటి సినిమా తీసినందుకు నేను మొట్టమొదటి మీకు ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్గా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు. ఎందుకంటే సినిమాకి మంచి రిపోర్ట్ ఉంది అండ్ చాలామంది మెచ్చుకుంటున్నారు ఆ సినిమాని. నా రివ్యూ చూసి ఎంతమంది నాకు మెసేజ్లు పెట్టారు. జయంత్ పరాంజపే లాంటి ఒక పెద్ద దర్శకుడు మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టారు. ఆయన సూపర్, మీ రివ్యూ చాలా బాగుంది, నేను సినిమా కూడా చూశాను, ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్ అది, ఐ వాంట్ టు మీట్ ది డైరెక్టర్ అనే మెసేజ్ నాకు రావడం, దట్ ఈస్ యువర్ విక్టరీ. ఎస్ సార్. ఒక సీనియర్ డైరెక్టర్, ప్రేమించుకుందాంరా లాంటి సినిమా తీసిన డైరెక్టర్, బావగారు బాగున్నారా లాంటి సినిమా తీసిన డైరెక్టర్ మీ సినిమాని మెచ్చుకున్నాడు, మూవ్ అయ్యాడంటే మాటలు కాదు. అసలు మీరు ఈ కథని ఎంచుకోవడంలో మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉన్నదండి? అంటే ఎక్కడైనా చూసినవి, జీవితంలో ఎక్కడైనా మీకు ఎదురైన అనుభవాలు, వాటిలోంచి వచ్చిన కదా, కేవలం ఊహాజనితంగా రాసిన కథేనా ఇది? ఇది ఎలా పుట్టింది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను సార్. మళ్ళీ చెప్పనా? చెప్పాలి. జెమినీ టీవీలో ఇంకా చదువు అయిపోయి, ఎంబీఏ అయిపోయి, ఇంకా సినిమా అన్న టైంలో ఖాళీ, సినిమా అనేది దొరుకుతలేదు, చదువేమో అయిపోయింది, జాబ్ ఏమో చేయలేను, ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఎంత ఘోరమైన ఫేస్ అంటే అది. ఎందుకు చేయలేరు జాబు? నేను జాబ్ చేయలేను. ఎందుకు? కానీ చేసినాను. అంటే సినిమా మీద వ్యామోహం, సినిమా మీడియా నాకు రాదు. నాకు 10 మందితో కూర్చొని పని చేయడము అది రాదు. ఆ సబ్జెక్ట్ మ్యాటరే నాది కాదు. ఏదైనా సినిమా తప్ప ఏదైనా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓ, సినిమా సో ఎడిక్టెడ్. అది దానికోసమే పుట్టించిండు నన్ను దేవుడు అని నాకు రియలైజేషన్ వచ్చినాక. రియలైజేషన్ ఫీలింగ్ కాదు, రియలైజేషన్, డిస్కవరీ, సెల్ఫ్ డిస్కవరీ వచ్చినాక నాకు ఓకే, అన్నిట్లో కూడా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో అందరికి రాదు కదా సార్ ఆ పాయింట్ ఇన్ లైఫ్, రాదు. వాట్ యు ఆర్ మేడ్ ఫర్ అనేది లైఫ్ అయిపోయే వరకు కూడా తెలియదు చాలా మందికి. నాకు తెలిసింది, కానీ తెలిసినాక చాలా టైం వెళ్ళిపోయింది. ఇప్పుడైనా వచ్చింది కాబట్టి హ్యాపీ, గుడ్. అయితే ఆ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉండడము మనిషి అనేది ఇంకా అది కూడా చదువు అయిపోయి, సేమ్ మన మున్నా లెక్క అంత హ్యాపీగా ఉండలేము. ఎందుకు అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ అందరు జాబ్స్కి, యూఎస్కి వెళ్ళిపోయి ఉంటారు, నువ్వు ఒక్కడవే మిగిలిపోయి ఉంటావు. అన్నయ్య జాబ్ చేస్తుంటే, నాన్నక జాబ్, ఆయన బిజినెస్లో కష్టపడుతుంటే, అందరూ ఇంత చేస్తుంటే నువ్వేమో తిని కూర్చుంటున్నావు. అలాంటి స్టేజ్లో పడి ఉండొద్దు మనిషి. మగోడు అంటే బయట వెళ్ళి పని చేయాలి అనేది ఒక కన్వెన్షనల్ థాట్ ఉంది కదా. మరి కన్వెన్షనల్ థాట్ ఏంటి అంటే, లేడీసే ఇప్పుడు ఈవెన్ గర్భవతులు నెలల నిండే కూడా సెలవులు దొరక్క ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నవాడు నాకు తెలుసు. అదే సార్, ఇప్పుడు అదే మన మగాడు అన్నవాడు కష్టపడిపోతే ఎట్లా? అదే సార్, ఇప్పుడు కీ అండ్ కా అని సినిమా వచ్చింది, అందులో మగోడు వంట చేస్తుంటాడు. ఇప్పుడు వీడు ఇదే చేయాలి, అమ్మాయి అదే చేయాలి అనేది పోయింది కదా సార్. ఎప్పుడో పోయింది. నేను మా వైఫ్తో అదే అంట, జాబ్లో కష్టపడుతున్నావు అంటే చెయ్యి, మనిషివే, నేను ఆడదాన్నే పడుతున్నా అనకు, నువ్వు మనిషివే, నువ్వు జాబ్ చేయి అంతే, నేను వచ్చినప్పుడు నచ్చినప్పుడు చేస్తాను. మీకు ఎలా మ్యారేజ్? నాకు డౌట్ ఏంటంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఏడాదికి 50 లక్షలు 60 లక్షలు ప్యాకేజీలు ఉన్న వాళ్ళకి చాలా మంది మగపిల్లలకి పెళ్లి అవ్వట్లేదు. మీకు అసలు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు. నా భార్య బ్యాడ్ లక్ సార్ అది. అంతేనా? జాబ్ జాయిన్ అయిన 6 నెలల్లో పెళ్లి చేసుకున్నాను. మీరు జాబ్ లో జాయిన్ అయ్యారు, మొత్తానికి పెళ్లికే జాయిన్ అయినట్టున్నారు. పెద్ద జోక్ ఇది, కానీ ఇట్స్ ట్రూ ఆల్సో లిటిల్ బిట్. అదే ఇప్పుడు మీరు ఉద్యోగమే చేయలేను అసలు అని చెప్పి డిస్కనెక్ట్ అయిపోయిన మనిషి ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యారంటే, ఈ వివాహం అక్కడ రాసి పెట్టింది కాబట్టి. అంతేనా? అక్కడ నుండే కనెక్షన్ కూడా దొరికింది. అదే
కానీ ఉద్యోగం మానేసిన తర్వాత ఆవిడ ఏం అనలేదా మిమ్మల్ని? ఏమన్నారు సార్, కానీ ఆ టైం గడిచిపోతుంటే తట్టుకోలేరు, కరెక్ట్. భరించలేరు, తట్టుకోలేరు. అది గొడవలు అవుతుంటాయి, మనము నార్మల్గా బిహేవ్ చేయలేము, ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ వస్తుంటాయి, కోపాలు ఎక్కువ వస్తుంటాయి, ఫ్రస్ట్రేషన్స్ సారీ యా, ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఆమెకి ఇచ్చిన నేను. అంతే, ఏంది లైఫ్ అంతా పోతుంటే ఇంకా నువ్వేం చేస్తావు? 25 years old చేస్తున్నారు సినిమాలు, నువ్వు చేయలేదంటే నీకు రాసి లేదు. ఎవరైనా కూడా ఇంత టైం అయిపోయిందంటే అది రాసి పెట్టలేదు. మా అమ్మ ఇప్పుడు చెప్తుంది, ఆర్వీఎస్ ఇంటర్వ్యూ టీవీలో చూస్తున్నది ఆర్వీఎస్ది, నేను నీకు చెప్పలేదురా, ఇన్నేళ్ళు ఎంతోమంది జ్యోతిష్యులు సినిమా రాసలేదు అని అన్నారు అంటే, ఒక్క సినిమా చేసినా కూడా రాసినట్టే, ఎన్ని చేస్తానో తెలియదు. అసలు మీరు కెమెరా వైపు అటు ఆ యోగమే లేనప్పుడు మీరు డైరెక్టర్ ఎలా అవుతారు? సో మీరు జాతకాలు కూడా చూపించుకున్నారా? అమ్మ నాకు చెప్పదు, నాకు చెప్తే వాడు లేదు అని అన్నప్పుడు ఆ సీడ్ నాలో కూర్చుంటుంది, అది నమ్మినా నమ్మకున్నా. కరెక్ట్. అగైన్ ఇట్ ఈస్ డిస్కరేజింగ్ ఫర్ మీ, ఆల్రెడీ నేను ఎదురీదుతున్నా, ఇంకా అవెందుకు నాకు ఓవర్లోడ్. అరుస్తావు అని చెప్పలేదు, నాలోను నేను పెట్టుకున్నా, కానీ ఇప్పుడు చేసినావు, సినిమా చేసినావు, అది మాస్టర్ పీస్ చేసినావు, ఇప్పుడు వాళ్ళంతా తప్పని ప్రూవ్ చేసినావు కదా. అంటే విల్ పవర్కి మించింది లేదని ప్రూవ్ అయింది. మైండ్ని మించిన ప్లానెట్ లేదు సార్, మైండ్ని మించిన ప్లానెట్ లేదు. ఇప్పుడు మరి మీకు జాతకాలు చెప్పిన వాళ్ళందరికీ సినిమా చూపించారా? ఎవరో సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అదేలేండి, నెంబర్ ఆఫ్ వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అలా చూపిస్తుంటారు. ఒక పిచ్చి ఎక్కువైంది అనుకోండి, అంటే ఏం లేదు, మీరు ఏమైపోతారేమో బెంగ మదర్ కదా. అదే పెళ్ళి ఒకటి అయిపోయింది, పెళ్లి ముందు నుండి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయింది. సో అది అప్పుడు పెళ్లి ముందే జరిగింది. ఇది టీవీలో అమ్మాయిని చూసి మున్నాగాడి క్యారెక్టర్ నాది రాసుకుంటా, అందంగా ఉన్న అమ్మాయిని చూసి, ఖాళీగా ఉన్నాం కదా సార్, వేరే పని లేదు, టీవీ ముందు కూర్చోవడము, పొద్దున అమ్మాయిని చూడడం జెమినీ టీవీలో, బాగుంది. షీ వాజ్ లైక్ ఆర్డినరీ, ఎవరైనా చూస్తే ఏం టేస్ట్ అని ఇది అంటారు, బట్ మీ కళ్ళకి అది బాగుంది. అదే కావాల్సింది రంభ, తా ములిగింది గంగా అంటారు. సో మన ఎదురుంగా అమ్మాయి వచ్చినా కూడా మాట్లాడే అంత ధైర్యం లేనోడిని, ఈ అమ్మాయిని వెళ్ళి కలిస్తే ఏమవ్వచ్చు అన్న థాట్స్ అన్నాయి. ఇట్లా అవ్వచ్చు, అట్లా అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు కదా అని పక్కనది అది యూనివర్స్లో తిరుగుతుంది ఆ ఐడియా, యాంటీనా పట్టేసి. మా ఫ్రెండ్ అని పిలిచి, తేజ పవన్ వాడి పేరు, అని పిలిచి కేఫ్లో కూర్చొని ఒక ఐడియా వచ్చిందిరా ఇట్లా అంటే, ఇంకేంది ఇది నీ ఫస్ట్ ఐడియా అవ్వాలి అన్నాడు. ఫస్ట్ ఫిలిం అవ్వాలి, ఫస్ట్ ఫిలిమే అయింది, వాడు ఏ నోట్తో అన్నాడు. రైట్. అంటే అంతమంది జాతకాలు చెప్పిన వాళ్ళకన్నా ఇతని మాట పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఫ్రెండ్ పవర్, అది ఫ్రెండ్ పవర్. బాగుంది. అంటే మీరు ఉద్యోగం చేయకుండా చదువుకుని ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుంటే, అంటే మీరు బాగా ఫైనాన్షియల్లీ వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చారండి? వెల్ టు డూ లైఫ్ స్టైలే. నేను అంటుండే మాకు 10 కోట్ల ఆస్తి కాదు, అప్పు ఉంది.